ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రెండు రోజుల గ్లోబల్ సమిట్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 6000 మంది పోలీసులతో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ప్రధాన వేదిక వరకు హై సెక్యూరిటీ ఏర్పాటు చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పారు. ప్రధాన వేదికను ఇప్పటికే పోలీసుల అధీనంలోకి తీసుకున్నామని, సమిట్కు వచ్చే వాహనాలు తనిఖీలు చేసి అనుమతిస్తామంటున్న సిపితో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. ప్రారంభంగాపోతుంది. ఇందుకు సంబంధించి భారీ బందోబస్తుతో భారీ ఏర్పాటు కూడా చేశారు. దీనికి సంబంధించి దాదాపు 6000 మంది పోలీసు అధికారులను కూడా నియమించారు. అయితే ఇక్కడ గ్లోబల్ సమిట్ జరిపే ప్రధాన వేదిక నుంచి తుక్కుగూడ వరకు కూడా పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ ట్రాఫిక్ డైవర్షన్ కూడా పోతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతానికి సిపి మాత్రం ఉన్నారు. సార్ చెప్పండి, గ్లోబల్ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు, సంబంధించి ఎంత ఫోర్స్ పెట్టారు? గ్లోబల్ సమిట్ ఇది ఎకనామిక్ సమిట్. మన రాష్ట్రం యొక్క అభివృద్ధి పథంలో వెళ్తున్న రాష్ట్రంకు 2047 వరకు ఎటువంటి విధంగా మనం విజన్ ఉంటుందని చెప్పడానికి కోసం పెట్టిన సమిట్ గురించి మీనింగ్ఫుల్ గా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 6000 మంది పోలీస్ అధికారులు ఈ బందోబస్తులో ఉన్నారు. ఈ 6000 మంది పోలీస్ అధికారులతో పాటు మేము వేరే డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని లైక్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కూడా తీసుకున్నాము, డిఫరెంట్ మా పోలీస్ యాక్టివిటీలో సపోర్ట్ ఉండడానికి. దెన్ అది వేరే దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా మేము ఈ బందోబస్తులో తీసుకోవడం జరిగింది. ట్రాఫిక్ ఈజ్ ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి సైబరాబాద్ తర్వాత హైదరాబాద్ నుంచి కూడా ట్రాఫిక్ అఫీషియల్స్ ను ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళని ట్రాఫిక్ రెగ్యులేషన్ మేనేజ్మెంట్ ఇష్యూలో వాళ్ళని కూడా బందోబస్తులో వాడుతున్నాం. 6000 మంది ఎట్లా ఉండబోతున్నారు అంటే మెయిన్ ఎన్ని దగ్గర నుంచి తుక్కుగూడ వరకు ఉంటారా, లేకుంటే మొత్తం చుట్టుపక్కల మొత్తం కార్డన్ చేసి పెడతారు, ఎట్లా ఉంటుంది? See, different responsibilities have been designed for the better policing for this global summit. ఇందులో ట్రాఫిక్ ఏంటంటే మనము ఎక్కడైతే వీళ్ళు డెలిగేట్స్ స్టే చేస్తున్నారో, ఎక్కడైతే డెలిగేట్స్ ఉన్నారో అక్కడి నుంచి కూడా మాకు ఉంటుంది. వాళ్ళని మానిటర్ చేసుకోవడము, వాళ్ళు ఏ హోటల్స్లో ఉన్నారు, అక్కడ ఒక మేము కంట్రోల్ రూమ్ పెట్టాము, అక్కడ నుంచి చేరుకోవడానికి ఒక పైలట్ హౌస్ ఉన్నాం, ఎక్కడైతే వీఐపీ డెలిగేట్స్ ఉన్నారో వాళ్ళ కోసం చేస్తున్నాం. అది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఏంటంటే ఎంటైర్ ఏరియాలో మేము సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో యాంటీ సాబిటరీ చెక్స్లో కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో రోడ్ ఓపెనింగ్స్ ఉంటాయి. వాటన్నిటి కోసం మా సిఎస్డబ్ల్యూ టీమ్స్తో పాటు ఐఎస్డబ్ల్యూ టీమ్స్ కూడా చేస్తున్నాం. అంతేకాకుండా ఆక్టోపస్ అండ్ గ్రేవుండ్ స్ట్రీమ్స్ కూడా ఏరియా డామినేషన్కు ఎవాక్యుయేషన్ ప్లాన్స్కు వాడుతున్నాం. ట్రాఫిక్ అఫీషియల్స్ ను డిఫరెంట్ కమిషనరేట్స్ కూడా ట్రాఫిక్ అఫీషియల్ తీసుకోవడం జరిగింది. మా రెగ్యులర్ గా ఉన్నటువంటి ఏఆర్ ఫోర్స్ ను డిఫరెంట్ ఏరియాస్ లో గార్డింగ్ పర్పస్ లో పెట్టడం జరిగింది. అలానే టీజీఎస్పీ నుంచి కూడా ప్లటూన్స్ మాకు రావడం జరిగింది. వాటన్నిటిని కూడా ఈ స్పెసిఫిక్ ఏరియా రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మాకు హెలిప్యాడ్ ఉంది, హెలిప్యాడ్ లో బందోబస్తులో వాళ్ళని వాడుతున్నాం. అంతేకాకుండా మాకు ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి. ఇంటర్సెప్టర్స్ ఎంటైర్ ఏరియాలో 24/7 వాళ్ళు అలర్ట్ గా ఉంటూ ఏరియా పెట్రోలింగ్ చేస్తూ అవసరమైన దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ అవర్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఇంటెలిజెన్స్ వింగ్స్ కానీ స్పెషల్ బ్రాంచ్ వింగ్స్ కానీ ఇవి ఆపరేట్ చేస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉన్నారు. ఇట్లా ప్రతి ఏరియాలో పోలీస్ పర్స్పెక్టివ్ లో ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ మేము హ్యాండిల్ చేయాలి చేస్తున్నాం. అంతకన్నా ఇంకొక ముఖ్యం ఏంటంటే వచ్చే డెలిగేట్స్, మన రాష్ట్రం ఆహ్వానించిన డెలిగేట్స్, మన ముఖ్యమంత్రి గారి ద్వారా మన ప్రభుత్వం ద్వారా వెళ్ళిన డెలిగేట్స్ వాళ్ళు మన గెస్ట్లు కాబట్టి వాళ్లకు హాస్పిటాలిటీ అండ్ ప్రోటోకాల్ పర్స్పెక్టివ్ లో కూడా వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళని అషర్ చేసి తీసుకెళ్లి కూర్చోడానికి కూడా మా పోలీస్ అధికారులు ఈ బాధ్యత చేపట్టారు. ఇట్లా 360 degrees లో అన్ని రకాలుగా ఎటువంటి పోలీసింగ్ రిక్వైర్మెంట్స్ దాని ప్రకారం మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. మెయిన్ వెన్యూ దగ్గర ఎంతమంది ఫోర్స్ ఉంటారు? తర్వాత అక్కడ సీఎం సంబంధించవచ్చు, మెయిన్ ప్రధాన వేదిక దగ్గర కొంత ఫోర్స్ ఉంటుంది, దాన్ని ఎట్లా చేయబోతున్నారు? లేదు, 6000 దాంట్లో అన్ని మేము బందోబస్తులు వేసాము. ఎట్ ది స్టేజ్ ఐ కాంట్ డిఫరెంట్ సెక్టర్స్ గా నేను మీకు చెప్పలేను కూడా. సో బట్ వీ హ్యావ్ సఫిషియెంట్ బందోబస్తు ఫర్ ఈచ్ ఏరియా. ట్రాఫిక్ సంబంధించి ఏ విధంగా డైరెక్షన్స్ ఉంటాయా, లేకుంటే డైవర్షన్స్ ఏం చేయబోతున్నారు?
వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ దిస్. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు చాలా తక్కువగా ఇన్కన్వీనియన్స్ ఉండాలి, ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇది ముఖ్యంగా నీడ్ బేసిస్ లోనే ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది. ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నాం. మనకు శ్రీశైలం రోడ్డు ఒకటే రోడ్డు ఉంది, మనకు మీడియన్ కూడా లేదు. దానికోసం మనకు స్పీడ్ గా వెహికల్స్ వస్తుంటాయి కాబట్టి మనం ఆ వెహికల్స్ ను శ్రీశైలం నుంచి వచ్చే వెహికల్స్ మనం డైవర్ట్ చేస్తూ హైవే కనెక్ట్ చేస్తున్నాం. అలానే సైబరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ ఓఆర్ఆర్ పైన వచ్చే కూడా ఎగ్జిట్ 14 దిగకుండా ముందుకెళ్లి దిగి వేరే ఏరేటట్టుగా మేము ఆల్రెడీ ఈరోజు ప్రెస్ రిలీజ్ ఇచ్చాము ట్రాఫిక్ అడ్వైజర్ గురించి. సో ఇట్లా మేము ట్రాఫిక్ రెగ్యులేషన్ లో మా అధికారులు ఉంటున్నారు. మా అధికారులు కూడా రౌండ్ ద క్లాక్ షిఫ్ట్ సిస్టమ్ లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి తాగాల్సినటువంటి సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ లో మనకు బ్యాటన్ ఇచ్చాము, ఏదంటే ఎల్ఈడి బ్యాటన్స్ ఇచ్చాము. అలానే వాళ్ళకు రిఫ్లెక్టివ్ జాకెట్స్ కూడా ఇచ్చాము, రేడియం స్టిక్కర్స్ ఉన్నటువంటి. దెన్ వాళ్ళకు ఉండడానికి కోసం మీరు చెక్ పోస్టులు ప్రాపర్ గా డిజైన్ చేసి మోడర్న్ వేలో చెక్ పోస్ట్ కూడా మేము వాళ్ళకు ఉండే స్పేస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇట్లా ట్రాఫిక్ కోసం 24 hours డ్యూటీలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేస్తాం. అలానే వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఫోకస్ కూడా పెట్టుకుని డాక్టర్ కూడా మేము అందుబాటులో పెట్టుకుని ఉన్నాం. బేసిక్ మెడిసిన్ లైఫ్ సేవింగ్ మెడిసిన్ ఏమి ఉంటాయో ఇచ్చే విధంగా ఈచ్ ఇండివిజువల్ ఏ వ్యక్తికి జనరల్ ప్రొఫైల్ ఒక మెజారిటీ ఆఫ్ మెడిసిన్ ఏది వాడుతున్నో చూసుకుని మా యూనిట్ డాక్టర్స్ తో వాళ్ళకు ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం. చాలా వరకు 2 wheelers మీద మన వాళ్ళు బందోబస్తు అంటే 2 wheelers మీద వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళ కోసం ఎట్లుంటాయి, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఉంటుంది? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్ మీ. సో మేము ముఖ్యంగా ఏం చేస్తున్నాం అంటే చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మేము బస్సులు పెట్టాం. ఏ ఒక్క వ్యక్తి కూడా రోడ్ పైన వచ్చి 2 wheelers పైన పొద్దున్న లేసి రావడము అట్లా ఇబ్బంది జరగకుండా అని చెప్పేసి బస్సులోనే వాళ్ళు తీసుకొస్తున్నాం. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత బస్సును అక్కడ పార్కింగ్ స్లాట్ వేరే పెట్టాం రోడ్ సైడ్. అక్కడ పెట్టిన తర్వాత వీళ్ళు డిఫరెంట్ ప్లేస్ లో ఫెర్రింగ్ కోసం బస్సులు తీసుకొచ్చి చేస్తాం. 4 వాళ్లకు చిన్న లోకల్ గా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ మేము తీసుకుని వాళ్ళకి భోజన సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేస్తాం. మహిళా అధికారులకు మా కానిస్టేబుల్ ఆఫీసర్స్, హోంగార్డ్ ఆఫీసర్స్ కూడా అటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం. వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అందుకోసం మేము వాళ్ళ లేట్ నైట్ ఇంటికి బైక్స్ మీద వెళ్లడము లేకుంటే ఎర్లీ మార్నింగ్ లేసి ఇక్కడ రావడం ఇబ్బంది లేకుండా కోసమే ఈ బస్సెస్ ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. అయితే గ్లోబల్ సమ్మిట్ కోసం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే సిబ్బంది కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే అన్ని దగ్గర నుంచి తుక్కుగూడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ప్రధాన వేదిక వరకు కూడా ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించి ఉండబోతున్నాయి. రేపు కొన్ని ఆంక్షలు ఉండబోతున్నాయి. ఎందుకంటే ప్రధాన వేదిక సంబంధించి చూసినట్లయితే కొంత అక్కడ తుక్కుగూడ నుంచి శ్రీశైలం రోడ్డు తర్వాత ప్రధాన వేదిక దీనికి సంబంధించి కొన్ని డైవర్షన్ కూడా ఉండబోతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.